సగ్గుబియ్యం అట్టప్పుడు జల్లెడ పట్టాం కదా, పైన సగ్గుబియ్యం కొంచెం రవ్వలా ఉంటుంది, దోశలకు అంత బాగుండదు అని దీన్ని ఇప్పుడు గారెల్లా చేసుకుందాం. ఇందులో ముందే మనం అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసి రుబ్బేసాం కాబట్టి కొంచెం ఉప్పు కలుపుకొని దీన్ని గారెల్లా వేసుకుందాం. స్టవ్ మీద బాణలు పెట్టి నూనె కాగిన తర్వాత వేసుకుందాం. నేను ఎడమ చేయి వాడను, ఈ చేత్తోనే చిన్నగా వచ్చినా సరే అని ఇలాగే చేస్తాను. ఇలా వేసుకుందాం. వెంటనే కదిలించకుండా కొంచెం అయిన తర్వాత కదపాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేద్దాం. ఇక్కడ కొంచెం నూనె ఇలా దాని మీద పైన కూడా ఉంటే వేగుతుంది. ఇలా నురుగు వస్తూ ఏం కనబడకుండా అలా అవుతుంది కదా ఒక్కొక్కసారి. ముఖ్యంగా శనగ నూనె అయితే అలా అవుతుంది. ఇది శనగ నూనె కాదు కానీ ఎందుకో అలా అవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్. కొంచెం చింతపండు రెక్క వేస్తే ఆ నూనె ఆ నురుగు లేకుండా నార్మల్ అయిపోతుంది. రెడీ సగ్గుబియ్యం గారెలు.